బ్రేకింగ్ న్యూస్ గాంధీ భవన్ లో పీఎస్సీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సీఎంతో పాటు పీఎస్సీ సభ్యులు హాజరు కానున్నారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఖర్గే. అనంతరం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభకు హాజరు కానున్నారు. సభ జరిగే ముందు గాంధీ భవన్ లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, రాజకీయ అడ్వైజరీ కమిటీ సమావేశాలు ఉమ్మడిగా సాగనున్నాయి. దీనికోసం గాంధీ భవన్ లో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్న ఖర్గే ప్రధానంగా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలని దానిపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటు సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభకు అటెండ్ అవుతారు ఖర్గే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ శాఖల అధ్యక్షులతో పాటు మండల, జిల్లా కమిటీ అధ్యక్షులతో ఖర్గే నేరుగా మాట్లాడనున్నారు. ఇక మరికొద్దిసేపట్లో గాంధీ భవన్ లో ఇటు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పీఎస్సీ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి ఇటు సీఎంతో పాటు పీఎస్సీ సభ్యులు కూడా హాజరు కాబోతున్నారు. ఇటు పార్టీకి సంబంధించి నేతలందరికీ కూడా ఖర్గే దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇటు పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సమావేశానికి అయితే హాజరు కాబోతున్నారు. అలాగే ఇటు గాంధీ భవన్ లో జరిగిన సమావేశం అనంతరం కూడా ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాబోతున్నారు. సభలో ముందుకి ఏ విధంగా వెళ్ళాలి, ఇటు ఎలక్షన్స్ కి సంబంధించి ఏ విధంగా పాటుపడాలి అనే దానికి సంబంధించి కూడా ఇటు పార్టీ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇటు సభ జరిగే ముందు ఇటు గాంధీ భవన్ లో అయితే పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, అలాగే రాజకీయ అడ్వైజరీ కమిటీ సమావేశాలు ఉమ్మడిగా సాగబోతున్నాయి. అలాగే ఇటు జూబ్లీహిల్స్ లో జరిగే మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి, అలాగే ఇటు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ పై కూడా చర్చ జరగబోతోంది. మరికొద్దిసేపట్లో అయితే పీఎస్సీ సమావేశం ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ లైవ్ ధర అందిస్తారు. హేమ, చెప్పండి, మరికొద్దిసేపట్లో ఇటు గాంధీ భవన్ లో ఇటు పీఎస్సీ మీటింగ్ జరగబోతోంది. మరి దీనికి సంబంధించి ఇటు పార్టీ నేతలకి ఖర్గే ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? మరి కాసేపట్లో గాంధీ భవన్ వేదికగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరగనుంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ కొత్త మెంబర్స్ ని వేసిన తర్వాత ఇది రెండోసారి మీటింగ్ జరగబోతోంది. గతంలో జరిగినటువంటి మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగింది. ఇక ప్రస్తుతం ఖర్గే నేతృత్వంలో కూడా ఈ మీటింగ్ జరగనుంది. ఇక మనం విజువల్స్ లో చూడొచ్చు, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి ఒక్కొక్క నేతలు కూడా గాంధీ భవన్ కి చేరుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలంతా కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్స్ గా ఉన్నారు. కేబినెట్ సంబంధించిన మినిస్టర్లు అంతా కూడా స్పెషల్ ఇన్వైటీస్ గా ఉంటారు. అయితే ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో ప్రధానంగా ఖర్గే నేతృత్వంలో కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా నేతలకు పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేయనున్నారు. గతంలో మీటింగ్ జరిగినప్పుడు కూడా మనం చూసాం, అనేక సమస్యలపైన కూడా చర్చించినటువంటి సమయంలో తీవ్రంగా ఎవరైతే నేతలు, అటు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరైతే పనిచేయడం లేదో వాళ్ళందరికీ కూడా కాస్త స్వీట్ వార్నింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఖర్గే మాత్రం స్థానిక ఎన్నికలే ధ్యేయంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ప్రధానంగా కొంతమంది మంత్రులు జిల్లాల్లో సరిగ్గా పనిచేయడం లేదని, జిల్లాలపైన దృష్టి పెట్టడం లేదని, అసలు స్థానిక ఎన్నికలు మొత్తం కూడా మంత్రులకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయినప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో ఇంకా ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అనే, కొన్ని జిల్లాల్లో ఏకంగా మంత్రులతోనే అక్కడ ఇబ్బందులు ఉన్నాయి అంటూ కూడా మీనాక్షి ముందు ఎంతో మంది తమ గోడును చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇలా అనేక అంశాలపైన కూడా చర్చించనున్నారు. ఇక ప్రధానంగా పార్టీ తీసుకొచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. ఆ కార్యక్రమాలకు సంబంధించి ఎవరికైతే ఆల్రెడీ కొంతమంది అబ్జర్వర్లను, కో అబ్జర్వర్లను, కోఆర్డినేటర్లను వేశారు, వాళ్ళతో ఏ విధంగా పని చేయించాలి,
మోరోవర్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో చేసినటువంటి సంక్షేమ పథకాలు, తీసుకొచ్చినటువంటి అనేక కార్యక్రమాలు, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అంటూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున అపోజిషన్స్ ని ఏ విధంగా బీట్ చేయాలి, ఇంత చేసినప్పటికీ కూడా అంటే పదే 18 నెలలు కూడా గోల్డెన్ పీరియడ్, మేము అనేక కార్యక్రమాలు చేస్తాము అంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లోకి వెళ్లడంలో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాము అని మాత్రం నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, పూర్వ వైభవం అంటే పూర్వం ప్రతి ఇంట్లో కూడా కాంగ్రెస్ అంటే ఖచ్చితంగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉండేది, పెద్ద ఎత్తున పథకాలు వస్తాయని భావించేవాళ్ళు. అలాంటి పూర్వ వైభవం తీసుకురావాలి, పూర్వ రోజులు తీసుకొని రావాలి అంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక కాసేపటి క్రితం తాజ్ కృష్ణ హోటల్ వేదికగా ఖర్గే కేశవేణుగోపాల్తో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, బట్టి విక్రమార్క అండ్ దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం మంత్రులంతా కూడా కలిశారు. మొదటిగా ఖర్గేతో కలిసినటువంటి సమయంలో తాజా రాజకీయాలపైన చర్చించారు. అండ్ రీసెంట్ గా కొన్ని నామినేటెడ్ పదవులు, దాని తర్వాత కేబినెట్ విస్తీర్ణలో జరిగినటువంటి అంశాలు, కేబినెట్ విస్తీర్ణ తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితుల పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలుస్తోంది. సేమ్ టైం బీసీ కులగణన పైన కూడా కేసీ వేణుగోపాల్తో చర్చించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే దేశానికే రోల్ మోడల్ అంటూ కూడా బీసీ కులగణన తీసుకొచ్చాము అంటూ పదే నాయకులు చెప్తున్నప్పటికీ కూడా ఈ బీసీ కులగణన వల్ల అసలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగం ఉంది అని చెప్పడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. అండ్ మోరోవర్ ఎస్సీ వర్గీకరణ పైన కూడా ప్రజలకు అంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం మేము తీసుకొచ్చామని చెప్పినప్పటికీ కూడా ఇది ప్రజలకు ఎంతవరకు చేరింది అంటే మాత్రం స్టిల్ ఒక క్వశ్చన్ మార్క్ గానే నేతలంతా కూడా ఉన్నారు. సో వీటన్నిటికీ సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇదే గాంధీ భవన్ వేదికగా ఎగ్జాక్ట్ గా 10 గంటలకు ఈరోజు రోసయ్య జయంతి సందర్భంగా మొదటిగా నేతలంతా కూడా నివాళులు అర్పిస్తారు. అనంతరం 10:30 నుంచి పిఎస్సి మీటింగ్ జరుగుతుంది. 10:30 నుంచి 12 గంటల వరకు కూడా ఈ మీటింగ్ ఉంటుంది. అనంతరం 12 గంటల నుంచి 2 గంటల వరకు దాదాపు 2 గంటల పాటు కూడా విస్తృత స్థాయి సమావేశం కూడా నడుస్తుంది. మొత్తం పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ ప్రెసిడెంట్లు అంతా కూడా ఈ మీటింగ్ లో ఉంటారు. మీటింగ్ లో వచ్చినటువంటి నేతలందరికీ కూడా పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేస్తారు. ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఏమున్నా సరే నేరుగా నాయకులకు చెప్పాలి, పీసీసీ ప్రెసిడెంట్ కైనా చెప్పాలి, ముఖ్యమంత్రికైనా చెప్పాలి, లేదంటే మీనాక్షి నటరాజన్ ద్వారా హైకమాండ్ దృష్టికైనా తీసుకొని రావాలి, కానీ ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడొద్దు అంటూ కూడా చెప్పనున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం 2 గంటలకు నుంచి 3 గంటల వరకు బ్రేక్ ఉంటుంది. 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కూడా ప్రసంగించనున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ కి చేరుకున్నారు. మీనాక్షి నటరాజన్ ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొందని చెప్పుకోవచ్చు. నేతలంతా కూడా పూర్వ వైభవం వస్తుంది, కాంగ్రెస్ కి పాత రోజులు వస్తాయి అంటూ కూడా భావించారు. అన్న విధంగానే మీనాక్షి నటరాజన్ చాలా వారికి మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం అయ్యారు. వాళ్ళు చెప్పినటువంటి బాధను విన్నారు, వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నారు. చాలా వరకు కొన్ని ఇష్యూస్ ని షార్ట్అవుట్ చేసినటువంటి పరిస్థితి, కానీ కొన్ని ఇష్యూస్ మాత్రం స్టిల్ ఇంకా కనిపిస్తున్నాయి. ఎక్కువగా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఒకవైపు ప్రభుత్వాన్ని, పార్టీని కలుపుకుంటూ పోవాలి అని నేతలు భావిస్తుంటే, మరొక వైపు సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువగా అయ్యాయి, వర్గపోరు ఎక్కువగా కనిపిస్తుంది. వీటన్నిటికీ సంబంధించి మరి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఇప్పటికీ ఇదే గాంధీ భవన్ వేదికగా పిఎస్సి మీటింగ్ జరిగినటువంటి సమయంలో ఎవరైనా సరే పార్టీ వ్యతిరేకంగా పనిచేసిన, గాంధీ భవన్ లో ధర్నాలు చేసినా లేదంటే పదవులు తీసుకున్న తర్వాత పని చేయకపోయినా ఖచ్చితంగా వేటు తప్పదు, పార్టీ లైన్ దాటి ఎవరు ప్రవర్తించిన వేటు తప్పదు అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సేమ్ టైం అటు కొంతమంది మంత్రులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. అండ్ అదే విధంగా అసలు మొత్తం పార్టీలో ఎవరు పని చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, పని చేసినటువంటి వాళ్ళకు ప్రమోషన్, చేయనటువంటి వాళ్ళకు డిమోషన్ ఇవ్వాలి, ఎటువంటి మొహమాటం కూడా లేకుండా వాళ్ళ అడ్డు తొలగించాలన్నట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో వీటన్నిటికీ సంబంధించి నేతలైతే చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. కొంతమంది మాత్రం తమకున్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, తమకున్నటువంటి ఏదైతే అభ్యర్థన ఉందో అది కూడా ఈరోజు ఖర్గే ముందు పెట్టేటటువంటి అవకాశం వస్తుంది అంటూ కూడా చాలా మంది నేతలు భావిస్తున్నారు. కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు వాళ్ళకి కేబినెట్ లో కానివ్వండి, ఇటు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించలేదు. వాళ్ళ జనాభా ఎక్కువ సంఖ్య ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అవకాశాలు రావట్లేదని చాలా మంది భావిస్తున్నారు. అలాంటి అంశాలు కూడా ఖర్గే దృష్టికి తీసుకొని వెళ్ళనున్నారు. ప్రస్తుతం
ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినప్పటికీ కొన్ని ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, కొన్ని విషయాల్లో వెనుకబడ్డారు. వీటన్నిటిని కూడా ముందుకు తీసుకొని వెళ్తూ మొత్తం అన్ని పరిస్థితులు చక్కబెట్టే విధంగా అయితే ప్రస్తుతం ఖర్గే ఈ రోజు మీటింగ్స్ ఉండబోతున్నాయని అయితే అర్థమవుతుంది. సో చూడాలి మరి పిఎస్సి మీటింగ్ లో ఏం దిశానిర్దేశం చేస్తారు, ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ లో ఏం చెప్పబోతున్నారు, అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే ఎల్బీ స్టేడియం మీటింగ్ లో అసలు ఏం చెప్తారు వచ్చినటువంటి, ఎందుకంటే మొత్తానికి దేశానికి రోల్ మోడల్ గా ఈ సభ నిలవబోతోంది అని కూడా పిసిసి నిన్న కామెంట్ చేశారు. కార్యకర్తలతో నేరుగా మాట్లాడతారన్నారు. సో చూడాలి మరి దీని తర్వాత ఈ రోజు తర్వాత కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఎలా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, థ్యాంక్ యూ. సో మరికొద్దిసేపట్లో అయితే ఇటు గాంధీ భవన్లో పిఎస్సి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం అయితే జరగబోతోంది. ఇటు మరొక వైపు చూసుకుంటే ఇటు పార్టీకి సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేయాలి అనే దానిపై కూడా ఇటు పిఎస్సి సమావేశంలో చర్చించబోతున్నారు.